हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్రమంగా మనము అర్జున విషాద యోగము, సాంఖ్యయోగం పైన యథామతిగా అతి సంక్షేపంగా తెలుసుకుంటూ వచ్చాము. ఇప్పుడు
కర్మయోగం గురించి నిన్న ప్రారంభించుకున్నాము. ఇప్పుడు కర్మయోగం పైన యథామతిగా విచారం చేద్దాం. కర్మయోగము, కర్మను మనం యోగంగా మార్చుకున్నట్లయితే అది మనకు భగవత్ ప్రాప్తికి సాధనమవుతుంది. యోగం అనగా సాధనం. కర్మ అనగా ఏమి? కర్మ అంటే ఏమిటి అంటే క్రియతే ఇది కర్మ, ఏది చేయబడుతుందో అది కర్మ అనబడుతుంది. అది మానసిక వ్యాపారం కావచ్చు, శారీరక వ్యాపారం కావచ్చు, వాగ్రూప వ్యాపారం కావచ్చు, ఏదైనా ఉండుగాక ఏది చేయబడుతుందో అది కర్మ అనబడుతుంది. ఆ కర్మ కూడా వ్యావహారిక కర్మ, శాస్త్రీయ కర్మ అని రెండు ప్రకారాలుగా ఉంటుంది. వ్యావహారిక కర్మ అంటే మనము నిత్య జీవితంలో పొద్దున్న నుండి సాయంత్రం దగ్గర మన జీవన నిర్వహణ కోసమై, జీవనం గడుపుట కోసమై చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా ఇవి వ్యావహారిక కర్మలు అనబడతాయి. ప్రొద్దున్నే నిద్ర నుండి లేవడము, స్నాన శౌచాదులు చేసుకోవడము, మరియు మన యొక్క జీవన నిర్వహణ కోసము ఏదో ఉద్యోగము, వ్యాపారం చేసుకోవడము, ఇవన్నీ కూడా వ్యావహారిక కర్మలు అనబడతాయి. ఇక శాస్త్రీయ కర్మలు అంటే శాస్త్రంలో విధానం చేసినటువంటి కర్మలు. మనకు శాస్త్రం ఏది అనంటే వేదం. వేదంలో విధానం చేసినటువంటి కర్మలు శాస్త్రీయ కర్మలు అనబడతాయి. ఈ వేదంలో కూడా రెండు ప్రకారాల కర్మలు చెప్పింది ఉన్నది. ఒకటి విహిత కర్మ, రెండవది నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ అంటే మనము చేయకూడని కర్మ. ఈ కర్మ చేయకూడదు అని మనకు శాస్త్రము చెప్తుంది. కాబట్టి ఆ శాస్త్రం విధానం చేసినటువంటి, నిషేధం చేసినటువంటి కర్మలను మనం చేయకుండా ఉన్నట్లయితే మన కళ్యాణం అవుతుంది. నిషిద్ధ కర్మలు చేసినట్లయితే ఏమవుతుంది? పాపం కలుగుతుంది. పాపం చేత నరక ప్రాప్తి అవుతుంది. ఏమిటి నిషిద్ధ కర్మలు అంటే అబద్ధం ఆడము, ఇతరులకు మనస్సుకు బాధ పెట్టడము, పరుష వాక్యాలు మాట్లాడి ఇతరులను హింసించడము, లేదా కొన్ని అమాయకమైనటువంటి పశుపక్షాదులను చంపడము. మనుషుల్లో కూడా చంపుకుంటున్నారు కదా ఇప్పుడు. పశుపక్షాలను చంపడమే కాకుండా మనుషుల్లో కూడా పరస్పరం చంపుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి హింస చేయకూడదు. నా హింసయాత్ సర్వభూతాని, ఏ ప్రాణిని కూడా హింసించకూడదు. బ్రాహ్మణో న హంతవ్య, బ్రాహ్మణులను హననం చేయకూడదు. వారిని నిందించడం కానీ, బాధ పెట్టడం కానీ, మరియు ప్రాణాలు తీయడం కానీ, ఇవన్నీ నిషిద్ధ కర్మలు. ఇవి చేయకూడదు. బ్రాహ్మణులు అంటే ఎవరికంటారు? బ్రాహ్మణులంటే వర్ణత బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ వర్ణం వారు ఉన్నారు. కానీ బ్రాహ్మణుడు అంటే ముఖ్యంగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి సాధన ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా బ్రాహ్మణులే. పరబ్రహ్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు బ్రాహ్మణులే. అంటే సాధకులు, బ్రహ్మచారులు, ముముక్షువులు, జిజ్ఞాసులు, వీళ్ళంతా బ్రాహ్మణ కోటిలోనే వస్తారు. కాబట్టి ఇటువంటి సాధన చేసేవారికి మనము హింసించకూడదు. అంటే వారి సాధనకు ప్రతిబంధకము కలిగించకూడదు.
వారి సాధనకు అడ్డుగా నిలవకూడదు. ఇవన్నీ నిషిద్ధం. శాస్త్రం ఇవన్నీ చేయకూడదు అని చెప్తుంది. మరియు కలంజంన భక్షయేత్ అని కూడా చెప్పింది. కలంజం అంటే ఒక మాంస విశేషం. ఏమిటి అని అంటే కొందరు వేటగాళ్ళు లేడిని, హరిణములను అంటే జింకలను చంపడానికి బాణమునందు విషమును పూసి ఆ బాణముతో కొట్టి చంపుతారు వాడు. అప్పుడు అవి విషమంతా శరీరం అంతా ప్రాకి అవి చనిపోతాయి. ఆ చనిపోయిన వాటిని తెచ్చుకొని వాళ్ళు తింటారు. ఆ చనిపోయిన జింక యొక్క మాంసానికి కలంజం అంటారు. కలంజం న భక్షయేత్ అని చెప్పింది. మాంసం న భక్షయేత్. మామూలుగా లోకంలో 95% అనండి, లేదా 99% అనండి, అంతా ఎటువంటి వారు ఉన్నారు? అంతా నాన్ వెజిటబుల్స్, అంతే కదా. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు తినేటువంటి మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణుల నుంచే కదా. కోళ్ళు, గొర్రెలు, మేకలు ఇవో అన్నీ చంపుకొని తింటూ ఉన్నారు. మరి ఆ ప్రాణం తీస్తేనే కదా వీళ్ళకు మాంసం వచ్చేది. మరి ఆ ప్రాణం తీసే అర్హత నీకెక్కడిది? ప్రాణం నువ్వు పోసావా? ప్రాణం నువ్వు పోస్తే తీసే అర్హత కూడా నీకు ఉంటుంది. మరి ఎవరు పోసారు ప్రాణం? భగవంతుడు పోసాడు. మరి తీసే అర్హత కూడా అతనికి ఉంటుంది. మరి నీకెక్కడిది? అంటే అనధికార చేస్తున్నావు కాబట్టి దీనికి నీకు నరక ప్రాప్తి అవుతుంది. చేసేవాడు, చేయించేవాడు, తినేవాడు, అమ్మేవాడు అందరూ కూడా ఈ పాపానికి భాగస్థులే అని చెప్తున్నది. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక చత్వారి తస్య అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది. చేసేవాడు పాపాత్ముడే, చేయించేవాడు పాపాత్ముడే, ప్రేరేపించేవాడు అంటే ఇట్లా చెయ్యి అని చెప్పేవాడు పాపాత్ముడే. ఈ విధంగా అందరికీ ఆ పాపంలో భాగం ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా నిషిద్ధ కర్మలు, ఇవి చెయ్యకూడదు అని చెప్తున్నది. చివరికి వెజిటబుల్స్లో కూడా, అంటే మనం తినేటువంటి కూరగాయలలో కూడా పలాండుంన భక్షయేత్, లసునంన భక్షయేత్, వార్తాకంన భక్షయేత్ అని చెప్పింది. మనం కూరగాయలు తింటాం కదా, ఈ కూరగాయల్లో కూడా లసునం అంటే వెల్లుల్లి అంటారా లేదా? వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు తినకూడదు. మరి వంకాయలు తినకూడదు అని చెప్పింది ఉన్నది. మరి అందరు తింటారు కదా. మంచిగా అల్లం, ఎల్లిపాయ ఒక దగ్గర వేసి మంచిగా మిక్సర్లో వేసి కమ్మ వేసుకొని తింటారు కదా. తినకూడదని చెప్పింది ఉన్నది. సరే, మీరు మాంసం తినకూడదని చెప్పారు, ఎందుకంటే ప్రాణిహింస అవుతుంది కాబట్టి అది పాపంలో గణన అవుతుంది. మరి ఎల్లిపాయలు ఏం పాపం చేసినాయి? అవి ఎందుకు తినకూడదు? మరి ఈశ్వరుడు తినటానికే సృష్టించాడు కదా. అంటే అవేం పాపం చేయలే. ఇది ఎవరికి నిషేధము అని అంటే ఎవరైతే సాధకులు ఉంటారో వారికి నిషేధం. మిగతా వాళ్ళు పని పాటలు కాయ కష్టం చేసుకునే వారికి నిషేధం చేయలే. వారికి కూడా మాంసభక్షణం నిషేధం చేసింది, కానీ ఈ ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, వంకాయలు ఇవి నిషేధం చేయలే. కాయ కష్టం ఎవరైతే పొలం పనులు ఇంకా వేరే శారీరక కష్టం చేస్తారో వాళ్ళకేమో నిషేధం చేయలే. కానీ ఎవరైతే సాధన చేస్తారో, ఆధ్యాత్మ చింతన చేస్తారో వారికి ఈ ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, వంకాయలు ఇవన్నీ కూడా నిషేధం చేయబడి. ఎందుకు అంటే వాటిలో రజోగుణం అధికంగా ఉంటుంది. ఎల్లిపాయల్లో రజోగుణం అధికంగా ఉంటుంది కాబట్టి మన అంతఃకరణలో రజోగుణాన్ని అధికం చేసినట్లయితే మన చిత్తము విక్షిప్తం అవుతుంది, చంచలం అవుతుంది.
మనకు అధ్యాత్మ సాధనకు అనుకూలం ఉండదన్నమాట. మరి చిత్తము ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం సాధన చేయగలుగుతాం. కాబట్టి మరి అటువంటి చిత్త విక్షేపానికి కారణమైనటువంటి ఆహారము తినకూడదు అని చెప్పింది. ఇంతేకాకుండా ఇంకా భగవంతుడు మనకు 17వ అధ్యాయంలో కూడా చెప్తాడు, కట్వామ్ల లవణ తృష్ణ తీక్ష్ణ వృక్ష విదాహిన అని చెప్తాడు. బాగా కారం తినకూడదు కదా. ఒక్కొక్కరు కారం వేస్తారంటే ఇక అప్పుడు మనకు 10 ఇంద్రియాలు ఉన్నాయని జ్ఞాపకానికి వస్తాయి. అప్పుడు అంతవరకు జ్ఞాపకానికి రావు మనకు 10 ఇంద్రియాలు ఉన్నాయని. ఆ కారం తినగానే వెంటనే కళ్ళ వెంట నీళ్ళు గారుతూ ఉంటాయి, చెవుల నుంచి కూడా చెమటలు వస్తూ ఉంటాయి, చర్మం అంతా చెమట పట్టేస్తుంది, ఆ నోటి పంటి జుల్లు గారుతుంది, ముక్కు పంటి అది వచ్చేస్తుంది. అంత కారం తింటారు కొంతమంది. అది వర్జ్యము. ఏదో లైట్గా ఒక మనిషి భోజనంలో ఒక్క మిరపకాయ వేసుకోవాలి. ఇంకా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్క మనిషి భోజనంలో ఒక్క మిరపకాయ వేసుకోవాలి, ఎండింది కానీ పచ్చిది కానీ. అయితే సాధకులకైతే పచ్చి కుదరదు, బాగుండదు. ఇక మీరు ఎంతమంది భోజనం చేసుకుంటారో అన్ని మిరపకాయల లిమిటెడ్గా వేసుకోవాలి. ఎంత తీసి వేస్తారంటే అయిపోయాయిగా. ఏం సాధన చేస్తాడు వాడు, ఏం చింతన చేస్తాడు. అట్లా మనం తినే ఆహారం కూడా మంచిగా సాత్వికం ఉండాలి, యుక్తంగా ఉండాలి, మరియు దైవార్పితం ఉండాలి. ఈ విధంగా ఆహారం కూడా చాలా లిమిటెడ్గా ఉండాలి. ఈ ప్రకారంగా శాస్త్రము ఏ ఏ కర్మలను నిషేధం చేసిందో వాటిని మనం చేయకూడదు. ఇక శాస్త్రం విధానం చేసినటువంటి కర్మలను మనం చెయ్యాలి. శాస్త్రవిహిత కర్మలు ఏమేమి ఉన్నాయంటే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు మరియు ప్రాయశ్చిత్త కర్మలు అని 4 రకాలుగా ఉంటాయి. నిత్య కర్మలు అని అంటే ప్రతి గృహస్థుడు కానీ బ్రహ్మచారి కానీ ఇంటి లోపల అగ్నిహోత్రం చెయ్యాలి. ఈ కంపల్సరీ. గృహస్థులైనా ఉండని, బ్రహ్మచారి అయినా ఉండని, అగ్నిహోత్రం చెయ్యాలి. ప్రతిరోజు యజ్ఞకుండంలో అగ్ని అది ఎప్పుడు కూడా చల్లారకూడదు, ఎప్పుడు ప్రజ్వలిస్తూనే ఉండాలి ఇంట్లో. ఇది నిత్యకర్మ. పొద్దున సూర్యోదయం అవుట తోడనే ఆ అగ్నిహోత్ర కర్మ చేయాలి. మళ్ళీ సంధ్య సూర్యాస్తం అవుతూ ఉండగానే మళ్ళీ అగ్నిహోత్ర కర్మ చేయాలి. ఇది నిత్యకర్మ విధానం చేసింది. అగ్నిహోత్రం జుహియాత్ అని శాస్త్రం చెప్తుంది. పూర్వము మా బాల్యావస్థలో కూడా ఇంట్లో కుంపటి అని పెట్టుకుంటుండ్రి. ఎవరికైనా కుంపటి ఒక మట్టితో తయారు చేసినటువంటి, ఏ విధంగా మనం చెట్లు పెట్టుకోవడానికి తొట్టిలు ఉంటాయి కదా, అట్లా ఒక కుంపటి ఉండే. దానిలో ఉనక లేదా కట్టెలు కోసినటువంటి పొట్టు వెళ్తుంది కదా, భూస అంటారు. దాన్ని అందులో వేసి అందులో ఒక పిడిక పెట్టేవారు. ఆవు పెండతో తయారు చేసిన పిడికలు ఉంటాయి కదా, ఆ పిడిక పెట్టి అలా అగ్గి వేసేవారు. అది 24 గంటలు ఉండేది అగ్గి. దాన్ని ముఖద్వారం దగ్గర పెట్టేవారు. మనం బజార్ నుంచి వీధి నుండి ఇంట్లో ప్రవేశిస్తూ ఉండగానే ముఖద్వారం ఉంటుంది కదా, అక్కడ పెట్టేవారు. ఎందుకు అనంటే మనం బజార్ నుంచి వచ్చినప్పుడు మన కాళ్ళ ద్వారానో మన వస్త్రాల ద్వారానో విషక్రిములు వస్తాయి బయట నుంచి. ఆ విషక్రిములు ఆ వెలువడుతుండేటువంటి అగ్ని యొక్క వేడిమి చేత, ఆ పొగ చేత అవి నశించిపోతాయి, అక్కడెక్కడే నశించిపోతాయి, ఇంట్లో ప్రవేశించవు. ఆరోగ్య దృష్టితో కూడా అవి పెట్టుకుంటారన్నమాట. ఈ విధంగా ఎప్పుడూ ఇంటిలో అగ్ని ప్రజ్వలిస్తూ ఉండాలి. అది ఉన్నట్లయితే ఇంట్లో విషక్రిములు రావు, ఏ విధమైన రోగాలు ఉండవు. ఇవన్నీ మీరు ఆరోగ్య దృష్టితో గమనించాలి. ఇంటి ముందు పూర్వకాలంలో ఎర్రమన్నుతోని నీళ్ళు పోసి అందులో ఒక గుడ్డ వేసి పిడిసలేసి అది ఇంటి ముందు ఆడికి ఈడికి ఇట్లా
ఏమో అలికేది కదా. ఇంటి లోన కూడా ఆ గోడ చుట్టూ ఆ ఎర్రమన్ను దానితో అలికేదనమాట. అది ఏం చేస్తుందంటే విష క్రిములను చంపుతుంది. అది కడపల్లో కూడా పసుపు వేసి మరి ముగ్గులు వేసేవారు, బుట్లు పెట్టేవారు. పసుపు యొక్క గుణం ఏంది? విషక్రిములను చంపుతుంది. మరి తోరణాలు కట్టుకునేది, మామిడి తోరణాలు వగైరా, వాటి యొక్క గుణం ఏంది? మనకు చల్లని గాలినిస్తుంది. ఈ విధమైన ఆరోగ్య దృష్టితో మన మహాత్ములందరూ శోధించి చెప్పారు. కానీ మనం ఏవి పాటిస్తున్నాం ఇప్పుడు? ఆ నకిలీ ఆ తోరణాలు తెచ్చుకుంటాం, ప్లాస్టిక్. చాలా చూడడానికి అందంగా ఉంటాయి, కానీ ఏం ఉపయోగం ఉన్నాయి? ఆ పచ్చి ఆకులు చేసే పని చేస్తాయా? ఇవి చెయ్యవు కదా. ఇప్పుడు రంగులకు, ఆ కడపలకు రంగులు వేసుకుంటాం మనం కదా. ఒక పారేస్తే ఏడాది దగ్గర ఇంక వేయకుంటే నడుస్తుంది. ఇప్పుడు అమ్మగారులకు అలకగా అయిపోయింది పని కదా. ప్రతిరోజు ముగ్గులు వేయడము, కడపలు కడగడము, ఇదేం పని? ఒక పారి రంగేసి పెడితే అయిపోయాయి కదా. అమ్మగారులకు అలకగా అయిపోయింది, కానీ అది ఏం ఉపయోగం లేదు. అదే పసుపు కనుక మనం కడపకు రుద్ది మనం చక్కగా కుంకుమ అవి ఇవి పెట్టినామనుకో, అది ఆరోగ్యానికి హేతువులు అన్నమాట. ఈ ప్రకారంగా మనకు నిత్య కర్మలు విధానం చేసింది. ఇక నైమిత్తిక కర్మలు అంటే ఒక నిమిత్తాన్ని తీసుకొని చేసేటువంటి కర్మలు అన్నమాట. అంటే ఇప్పుడు సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో అటువంటి నిమిత్త కర్మలు. ఒక్కోసారి శ్రాద్ధ కర్మలు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు పూర్వీకులు చనిపోయిన వారు ఉండే ఉంటారు, వాళ్ళ యొక్క శ్రాద్ధ కర్మ చేస్తారు, అది నిమిత్త కర్మ. అట్లే ఓ స్త్రీ గర్భధారణ చేసిందనుకో, పుంసవనం అని, శ్రీమంతం అని, మరి శిశువు జన్మించిన తర్వాత వానికి నామకరణం అని, మరియు వెంట్రుకలు తీసేటువంటి చూడాకరణం అని, ఇట్లా అనేకమైనటువంటి నిమిత్త కార్యాలు ఉంటాయి, నిమిత్త కర్మలు ఉంటాయి. అవన్నీ కూడా శాస్త్రంలో విధానం చేసింది. అవి చేస్తూ ఉండాలన్నమాట. ఇవి నైమిత్తిక కర్మలు అంటారు. ఇక కామ్య కర్మలు అంటే మనం ఒక కోరిక ద్వారా చేసేటువంటి కర్మలు. ఇప్పుడు ఆడ యజ్ఞం చేస్తున్నారు ప్రతిరోజు, ఎవరో ఒకరు యజమాని కూర్చుంటున్నారు. అతన్ని అడగండి, ఈ యజ్ఞం మీద కూర్చొని యజ్ఞంలో ఆహుతులు ఎందుకు చేస్తున్నావు, ఈ కర్మ ఎందుకు చేస్తున్నావు అని అడగండి. ఏమంటాడు? అయ్యా నాకు సంతానం కావాలనో, నాకు ధనం కావాలనో, కోర్టుల కేసు నడుస్తుంది, ఆ కేసు అది తెగిపోవాలనో, ఆరోగ్యం బాగలేదనో, ఏదో ఒక కామన చేత అక్కడ కర్మ చేస్తూ ఉంటాడు కదా. ఇది కామ్యకర్మ అంటారు. ఈ ప్రకారంగా కామ్యకర్మలు కూడా శాస్త్రంలోనే విధానం చేయబడ్డాయి. ఎందుకంటే లోకం లోపల అన్యాయంగా ఒకరికొకడు చంపుకొని పాపకర్మలు చేస్తూ ఉన్నారు కదా. దాని ద్వారా నరకం యొక్క ప్రాప్తి అవుతుంది. ఒకని సొమ్ము ఓడు లాక్కుంటాడు, వాని ఆస్తి వీడు లాక్కుంటాడు, అది పెట్టిన ఆయన. ఈ విధంగా వ్యావహారిక కర్మలు, శాస్త్రీయ కర్మలు. శాస్త్రీయంలో కూడా నిషిద్ధ కర్మలు, విహిత కర్మలు. విహిత కర్మల్లో కూడా నిత్య, నైమిత్తిక, కామ్య, ప్రాయశ్చిత్త అనే విధంగా అనేక కర్మలు ఉంటాయి. అయితే కర్మ ఏదైతే ఉందో అది ఫలం ఇవ్వక తప్పదు. నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతకర్మ శుభాశుభం అని మనకు శాస్త్రం చెప్తుంది. మనం చేసినటువంటి పుణ్యమైనా ఉండవచ్చు, పాపమైనా ఉండవచ్చు, ఏ కర్మ అయినా కానీ అది ఫలాన్ని ఇవ్వకుండా అది వృథాగా పోదు, ఫలాన్ని ఇచ్చే తీరుతుంది. నువ్వు ఏ జన్మలో ఉండినా కానీ నువ్వు పూర్వం చేసిన కర్మ నిన్ను వెంటాడి అది నిన్ను చేరుకొని దాని ఫలాన్ని, దుఃఖాన్ని తప్పకుండా ఇస్తుంది. ఏ విధంగా అంటే ఒక 100-150 గోవులు ఉన్నాయి అనుకోండి, ఆవులు ఉన్నాయి. అందులో ఒక ఆవు యొక్క దూడ తప్పిపోయింది, తల్లి నుంచి దూరం అయిపోయింది. తల్లి ఒకవైపు అయింది, పిల్ల ఒకవైపు అయింది.
అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది, ఒక్కొక్క ఆవు దగ్గరికి వెళ్ళి అది చూస్తుంది, ఇది నా తల్లేనా కాదా చూస్తుంది. ఒకవేళ దాని తల్లి కాని అనేలా ఆ ఆవు దీన్ని పుడుస్తుంది, పుస్సుమని అంటుంది, నువ్వు నా పిల్లవు కాదు అని. ఈ విధంగా ఒక్కొక్క దాని దగ్గరికి వెళుతూ 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 చివరికి ఎంతసేపు అయినప్పటికీ కూడా దాని తల్లిని చేరుకుంటుంది. అట్లా మనం చేసిన కర్మ కూడా నువ్వు ఏ జన్మలు ఉన్నా కానీ నేను వెతుక్కుంటూ 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 వచ్చి నిన్ను పట్టి, ఆ పాపం అయితే దుఃఖాన్ని ఇస్తుంది, పుణ్యం అయితే సుఖాన్ని ఇస్తుంది. అందుకని కల్పకోటి శతైరపి, ఎన్ని కోట్ల కల్పాలకైనా కానీ నేను వదిలిపెట్టదు ఆ కర్మ. భగవంతున్నే వదిలిపెట్టలేదు, మనల్ని ఎందుకు వదిలిపెడుతుంది? పరమాత్మనే వదిలిపెట్టలేదు. శ్రీరామచంద్రునికి కూడా పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలమే ఆ వనవాసం చేసేటువంటి దుఃఖం అతనికి కలిగింది. సతీ తులసిని పతివ్రత భంగం చేసినాడు కదా, ఎందుకంటే ఆమె భర్త రాక్షసుడు. వాని వల్ల లోకానికే మొత్తం వాడు లోకకంటకుడు అయిపోయినాడు. మరియు ఈ లోకమును వాని పాపం నుంచి, వాని దుఃఖం నుంచి తప్పించాలంటే వాని చంపాలి కదా. చంపాలంటే చంపడానికి వశం కాదు, ఎందుకంటే అతని యొక్క భార్య పతివ్రత. ఆ పతివ్రత ధర్మము అతన్ని కాపాడుతుంది. శివుడు పాశుపతాస్త్రం వేసినా కానీ వాడు చావడం లేదు. ఆ పతివ్రత యొక్క ఆ పాతివ్రత్య ధర్మం ఏదైతే ఉందో ఆ పుణ్యం. అప్పుడు విష్ణు భగవానుడు ఏం చేశాడు, ఆ రాక్షసుని అంటే ఆమె భర్త రూపంలో పోయినాడు కదా. పోయేసరికి ఆమె ఇతడే నా భర్త అని భ్రమలు చెందింది. ఆ తర్వాత తెలిసింది ఇతడు విష్ణు భగవానుడని. అప్పుడు ఆమె పతివ్రత్యం యొక్క భంగం అయిపోయింది. వెంటనే ఇక్కడ విడి చచ్చాడు. అయితే లోక కళ్యాణం కోసినటువంటి చేసిన అది పని అయినా కానీ అది పాపమే. పతివ్రత భంగం చేయుట పాపమే. ఆ పాప ఫలితంగా ఆ భార్యకు వియోగం అయిపోయినాడు. ఇక్కడ సీతాదేవికి వియోగం అయిపోయాడు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోవడము, ఇద్దరికి వియోగం అవ్వడం, దుఃఖం భరించడము, ఆ దుఃఖం యొక్క ఫలం. దానికి కారణం ఎవరు అంటే పూర్వజన్మల్లో ఇంకా అనేకమైనటువంటి కొన్ని కర్మలు ఉన్నాయి. యోగ వాసిష్టంలో మొట్టమొదటి వస్తుంది ఈ ప్రకరణం. కాబట్టి భగవంతునికే చేసిన పాపము కర్మని ఫలాన్ని ఇవ్వక తప్పలేదంటే ఇక మనకి ఎలా తప్పుతుంది చెప్పు. రామాయణంలో రామావతారంలో శ్రీరాముడు ఆ వాలిని చంపినాడు కదా. ఎదుట నిలబడి యుద్ధం చేసి చంపిండా? వాలిని ఎట్లా చంపిండు? చెట్టు చాటున ఉండి చంపాడు. ఇది క్షత్రియ ధర్మం కాదు. అలా శత్రువులైతే ఎదురుగా నిలబడి యుద్ధం చేయాలి, కానీ చాటుగా నిలబడి చంపేది క్షత్రియ ధర్మం కాదు, అది పాపమే. భలే అది వేరే నిమిత్తం ఉండొచ్చు, వేరే కారణం ఉంది అక్కడ వారిని చంపడానికి, కానీ చేసిన క్రియ ఏదైతే ఉందో అది పాపమే. ఆ పాప ఫలితంగా కృష్ణావతారంలో మళ్ళీ ఆ వాలియే ఒక వ్యాధుని రూపంలో, ఒక వేటగాని రూపంలో వచ్చి తిరుగా అతడు ఇతనికి బాణం వేశాడు. చూడు అయిందా లేదా? పాపాన్ని అనుభవించిండా లేదా? మరి అతనికే తప్పలేదంటే మనబోటి వాళ్ళ సంగతి ఏమిటి చెప్పండి? తప్పదు. ఒక ఇద్దరు మిత్రులు ఉండేవి, అన్నదమ్ములే అనుకో, మిత్రులు కాదు అన్నదమ్ములే. లిఖితుడు, శంకుడు అని ఇద్దరు మిత్రులు ఉండేవి. అయితే వాళ్లకు చిన్ననాటి నుండే పరమాత్మ చింతనలో వాళ్ళకి ఆసక్తి ఎక్కువ, ఆసక్తి మెండు. అయితే వాళ్ళు ఏం చేశారంటే మనం తపస్సు చేసుకుందాము అని సంకల్పం చేసుకొని ఒక అడవిలోకి వెళ్ళిపోయినారు. అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలని సంకల్పించుకొని, మరి తపస్సు కోసమైతే వచ్చాము మనము, కానీ ఇద్దరం ఒకచోట ఉంటే బాగుండదు. ఎందుకంటే అలగ్ నిరంజన్ దో గడబడ్ కదా, మీకు ఎరికేనా? హిందీ వస్తుందా మీకు? ఒక్కడు ఉంటే ప్రశాంతంగా ఉంటాడు,
ఇద్దరు ఉంటే గడబడు. సాధన కాదు, వాడు ముచ్చట చెప్తాడు, వీనికి చెప్తాడు, వీడు తీసుకుపోయి వానికో ముచ్చట చెప్తాడు. ఇక ఏం సాధన చేస్తారు? ఈ ముచ్చట లోపలనే కాలక్షేపం అయిపోతుంది. అందుకని మనం ఇద్దరు ఒక దగ్గర ఉండేది లేదు. నువ్వు చాలా దూరంలో ఉండు, నేను చాలా దూరంలో ఉంటా అని వాళ్ళు ఒక 2-3 కిలోమీటర్ల అంతరంలో ఆ కుటీరాలు ఏర్పరచుకున్నారు. సాధన చేసుకుంటూ ఉన్నారు, తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి శంకుని యొక్క కుటీరానికి త్రిలికుడు, ఆ లిఖితుడు వచ్చాడు. వచ్చేసరికి శంకుడు అన్నగారు లేడు. అయితే లేకపోతే సరే ఎక్కడైనా స్నానానికి వెళ్ళి ఉంటాడో, లేదా పూల కోసం వెళ్ళి ఉంటాడో, ఫలాల కోసం. ఎందుకంటే అడవి లోపల ఆహారం ఎక్కడ దొరుకుతుంది? కందమూలాలే కదా. అని కందమూలాల కోసం వెళ్ళి ఉండవచ్చు అనుకున్నాడు. ఆ లిఖితుడు అటు ఇటు చూస్తే ఎవరూ లేరు ఆశ్రమంలో, ఆ కుటీరంలో. అక్కడ మామిడి చెట్ల ఉన్నది, మామిడి పండ్లు మంచిగా పండి ఉన్నాయి. అవి చూశాడు. చూసి ఒక 2 తెంచుకున్నాడు. తెంచుకొని తింటూ ఉన్నాడు. అదే సమయానికి అన్నగారు వచ్చారు. వచ్చే వరకు తమ్ముడు పళ్ళాలు తెంపుకొని భుజిస్తూ ఉన్నాడు. అప్పుడు అన్న అంటాడు, చూడు తమ్ముడా, నువ్వు నాకు రక్త సంబంధం కలిగినటువంటి తమ్ముడివే. కానీ శాస్త్రోక్త ప్రకారంగా విచారించినట్లయితే ఈ చెట్టు నువ్వు పెట్టినవా? మామిడి చెట్టు, దానికి నువ్వు నీళ్లు పోసినవా? దానికి ఫలాలు నువ్వు కాయించినవా? ఈ కుటీరము నీది కాదు, ఆ చెట్టు నీది కాదు, ఆ ఫలాలు నీవి కాదు. మరి నీది కాని సొమ్మును నువ్వు అనుభవించవచ్చా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. మీ సొమ్ము కాదు, పరుల సొమ్ము ఉంది, అది మీరు అనుభవించవచ్చా? మరి అనుభవిస్తే దానికి ఏమంటారు? పాపమా కాదా? అధర్మమా కాదా? ఎవడన్నా పర్సు బొడగొట్టుకుంటే అటు ఇటు చూసి వీని దస్తి దాని మీద వేస్తాడు. ఎవడన్నా పర్సు బొడగొట్టుకున్నాడు అనుకో, అటు ఇటు చూస్తారు, వీని దస్తి దాని మీద వేస్తాడు. వీని ఖర్చీఫ్ దాని మీద వేసి వీని ఖర్చీఫ్తో పాటు ఆ పర్సును లేబడతాడు. వాడు నీ సొమ్ము అది కాదు కదా, మరి ఎందుకు తీసుకున్నావు కదా? పాపమా పుణ్యమా ఇది? ఒకవేళ నీకు కనిపించినట్లయితే అది మరెవడన్నా దుర్మార్గుడు తీసుకుపోతాడని చెప్పి నువ్వు తీసుకొని ఇట్లా తీసుకురా, ఈడబెట్టు. ఈడబెడితే మేము మైకులో అనౌన్స్ చేస్తాము, నాయనా ఈడ పర్సు ఉంది, ఎవరో పోగొట్టుకున్నారు, ఈ పర్సు యొక్క అధికారి ఎవరో, యజమాని ఎవరో వాళ్ళు వచ్చి తీసుకోమని వాళ్ళకి అప్పచెప్తాం కదా. కానీ సంచలు పెట్టుకొని పోతే అది పాపంలో గణన అవుతుంది. చూసారా? అందుకని ఇతరుల యొక్క సొమ్ము కూడా తాకరాదు, తీసుకోవడం అయితే దూరమే. అలాంటప్పుడు నా చెట్టు యొక్క పండ్లను నువ్వు ఎలా భుజిస్తున్నావు చెప్పు? ఇదేమిటి? అధర్మం కదా అంటే ఇద్దరు కూడా శాస్త్రజ్ఞానం కలవాలే కాబట్టి తమ్ముడు ఒప్పుకున్నాడు. అవును అన్నయ్య, నేను తప్పు చేసినాను, పాపం చేసినాను అని ఒప్పుకున్నాడు. అప్పుడు అన్నగారు అంటాడు, ఈ పాపానికి శిక్ష తప్పకుండా అనుభవించి తీరాలి. అది ఈ పాపం ఇట్లే ఉండే అంటే నువ్వు సాధన చేస్తున్నావు కదా, మరి సాధన చేస్తే నీ సాధన ఫలించదు, ఈ పాపం ప్రతిబంధకం అవుతుంది, పాపం అడ్డుగా నిలిచి నీకు సాక్షాత్కారం కలగదు. అందుకని ఈ పాపాన్ని నివృత్తి చేసుకో, ప్రాయశ్చిత్తం చేసుకో. మరి దీనికి శిక్ష ఏమిటి అని అంటే, శిక్ష విధించే అధికారము ఈ దేశం యొక్క రాజుకు ఉంటుంది. అందుకని నువ్వు రాజు దగ్గరికి పో, రాజు దగ్గరికి పోయి ఉన్నది ఉన్నట్టు చెప్పు, సత్యం చెప్పు. అయ్యా, నేను ఈ పాపం చేసిన, దీనికి శిక్ష ఏమిటో మీరు విధించండి అని రాజుగారిని అడిగి ఆ శిక్షను నువ్వు అనుభవించి రా అని తమ్మునికి చెప్పేసరికి తమ్ముడు రాజు దగ్గరికి పోయినాడు. రాజు దగ్గరికి పోయి, హే రాజా, నేను ఇట్లా మా అన్నగారి తోటలో
వారి కుటీరం ఎదురుగా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు యొక్క ఫలాలను మా అన్నగారి యొక్క అనుమతి లేకుండా నేను భుజించాను. అనుమతి తీసుకోవాలి. ఒకవేళ మనకు తినాలని ఇచ్చగలిగింది అనుకో, అది మన సొమ్ము కాదు, తినాలని అనిపించింది, మరి ఎట్లా? ఎవరు లేరు కదా అని పటాపటా తెలుపుకోవడం కాదు, తినడం కాదు. యజమానిని అడిగి తినండి, ఆయన అనుమతిస్తే తినవచ్చు, అందులో తప్పు లేదు. కాబట్టి మా అన్నగారి యొక్క అనుమతి లేకుండా నేను తీసుకొని తిన్నాను కాబట్టి ఇది తప్పు పని చేశాను, ఇది పాపము, ఈ పాపానికి మాకు ప్రాయశ్చిత్తం ఇవ్వండి అని రాజును అడిగినాడు. అప్పుడు రాజుగారు అంటారు, అయ్యా నువ్వు తప్పును ఒప్పుకొని దానికి నువ్వు ప్రాయశ్చిత్తపడుతున్నావే, స్వతహాగా నువ్వు బాధపడుతున్నావా లేదా? అయ్యో నేను తప్పు చేశాను కదా అని నువ్వు స్వతహాగా బాధపడుతున్నావా లేదా? అదే ప్రాయశ్చిత్తమైంది పో నాయన, నీకు శిక్ష విధించేదేం అక్కర్లేదు అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, చూడు, ప్రాయశ్చిత్తం అనేది భవిష్యత్తులో ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటుంది, అంతేగాని చేసిన పాపానికైతే ఫలం అనుభవించాలి. ఆ పాపం ఎక్కడ పోదు. ఎందుకు? నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. నువ్వు పుణ్యం చేసినా పాపం చేసినా ఆ కర్మ యొక్క ఫలాన్ని ఎన్ని కల్పాలకైనా నువ్వు అనుభవించి తీరాల్సిందే అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి పాపమైతే చేశాను, ఆ పాపం ఫలం తప్పకుండా అనుభవించాలి. అయితే దానికి ప్రాయశ్చిత్తం నిష్కృతి కనుక చేసుకున్నట్లయితే ఆ పాపం అంతటితో సమాప్తమవుతుంది. కాబట్టి మీరు నాకు శిక్ష ఇచ్చే తీరాలి అని హఠం చేసినాడు. అప్పుడు వాళ్ళ యొక్క రాజనీతి శాస్త్రానుసారంగా ఏ చేతులతోనైతే దొంగతనం చేస్తాడో, పాపం చేస్తాడో ఆ చేతులను తీసివేయడమే ఆ రాజు యొక్క రాజ్యాంగం, వాళ్ళ యొక్క చట్టం అన్నమాట. అప్పుడు 2 చేతులను తీసేశాడు ఆ రాజు. అప్పుడు ఇక మళ్ళీ తిరిగి వచ్చేసాడు, అన్న దగ్గరికి వచ్చేసాడు ఆ లిఖితుడు. అన్నయ్య, నేను చేసిన పాపానికి నిష్కృతి అయ్యింది, చేసి వచ్చానన్నాడు. అప్పుడు అన్నగారు అంటాడు, సరే నీ పాపం ప్రక్షాళనం అయిపోయింది నాయన, ఇక మనము నదికి పోయి స్నానం చేసి వస్తాం పదా. అప్పుడు గోదావరి నదిలోకి, గోదావరి నది ఉట్టిగా నేను ఒక పేరు చెప్తున్నా, అది వేరే నది, బాహు నది అని ఉంది ఉత్తరప్రదేశ్లో. అక్కడ బాహు నది, ఆ నదిలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అందులో స్నానం మునిగి లేచినాడో వెంటనే అతని చేతులు మళ్ళీ వచ్చేసాయి కదా. పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని పశ్చాత్తాపడ్డావు కాబట్టి నీకు భగవంతుడు సంతోషించి మళ్ళీ 2 చేతులు ఇచ్చాడు. ఇక్కడి నుంచి మళ్ళీ భవిష్యత్తులో ఎవరి సొమ్మైనా ఎవరి సొత్తు అయినా కానీ మనం తాకకూడదు. ఈ నియమాన్ని పాటించు. ఒకవేళ అది మనకు అవసరం ఉంది అని అనుకుంటే, ఇప్పుడు ఏదైనా ఇతరుల యొక్క వస్తువు మనకు అవసరం ఉంది, ఒక గుణపమే అనుకో, ఒక నిచ్చెనే అనుకో, మన ఇంట్లో లేదు, మనకి ఇక్కడ పని చేసేది ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, మనకు అవసరం ఉంది, వాళ్ళు ఇల్లుకు తాళం వేసి ఆ ఇంటూ ప్రహరీ గోడ లోపల నిచ్చెన పెట్టిపోయారు కదా, ఎవరు లేరు కదా అని పోయి తెచ్చుకునేదా? అట్లా కాదు, వాళ్ళు ఉంటే అడిగి తెచ్చుకోవాలి, లేకపోతే ముట్టుకునేది లేదు. ఇట్లా కాబట్టి ఇతరుల యొక్క వస్తువులను మనం ముట్టుకోకూడదు, తాకరాదు, అది పాపం. దానికి ప్రాయశ్చిత్తం తప్పకుండా చేసుకోవాలి ఒకవేళ చేసినట్లయితే. కాబట్టి నాయన ఇక ముందు నుంచి ఇట్లాంటి కర్మలు చేయకూడదు అంటే సరే అన్నయ్య అన్నాడు. ఆ కానించి వాళ్ళు చక్కగా శాస్త్రోక్త ప్రకారంగా అనుసరిస్తూ ఆచరిస్తూ వాళ్ళు సాధన చేసి ముక్తులైనారు చివరికి. ఇదన్నమాట. అంటే పాపాలు మనం చేస్తాం కదా, వాటికి ప్రాయశ్చిత్తం తప్పకుండా ఉంటుంది, చేసుకోవాలి. ఏమవుతుందిలే చూస్తేవా ముంగట ఎంతమంది పాపం చేస్తలేరు లోకంలో, అందరు పాపమే చేస్తున్నారు కదా, మరి నేను చేస్తే ఏం పోతుంది అని మందిని చూసి మనం పాపం చేయకూడదండి. వాడు చేసిన పాపం వాడు అనుభవిస్తాడు, అది తప్పది. మరి వాడిని చూసి నువ్వు చేస్తున్నావు ఎందుకు? మరి నువ్వు కూడా పాపంలో పడిపోతావు కదా. అందువల్ల ఇట్లాంటి కర్మలకు శాస్త్రం చెప్తుంది ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాలి. అయితే కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము
చెయ్యాలి, కామన చేత కర్మలు చెయ్యాలి. చేస్తే మనం ఏ కోరికతో చేస్తామో ఆ ఫలాలు ప్రాప్తం అవుతాయి. కానీ వాటి చేత మోక్షం అయితే దొరకదు కదా, పరమశాంతి అయితే దొరకదు. నువ్వు ఏ కోరికతో చేస్తున్నావో ఆ కోరికలు ఫలాలు దొరుకుతాయి, కానీ మోక్షం అయితే దొరకదు. మరి మోక్షం కావాలంటే ఏం చేయాలి అని అంటే మనము అదే కర్మను నిష్కామంగా చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఫలము కావాలి అనేటువంటి ఇచ్చ చేత చేయకూడదు, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవయ్యి నువ్వు అంతఃకరణ శుద్ధి ద్వారా ముక్తిని పొందేందుకు అవకాశం ఉంటుంది అని ఈ విషయాన్నే మనకు కర్మయోగం చెప్తుందన్నమాట. అయితే భగవంతుడు అన్నాడు నిన్న, లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురాప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పినాడు. అయ్యా, నేను సృష్టి ఆరంభంలోనే 2 నిష్టలు చెప్పాను, సాంఖ్యనిష్ట కర్మనిష్ట 2 చెప్పాను. ఈ 2 నిష్టల్లో ఏది మనం అవలంబించి సాధన చేసినా కానీ మనకు కైవల్యం యొక్క ప్రాప్తి, మోక్ష ప్రాప్తి అవుతుంది, ఏదైనా స్వీకరించు అని ఈ విధంగా చెప్పాడు. అయితే సాంఖ్యం అంటే ఏమిటి అంటే ప్రతి వస్తువు యొక్క మూలతత్వాన్ని తెలుసుకునేదే సాంఖ్యం. సాంఖ్యం అంటే ప్రతి వస్తువు, ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి, కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులను తీసుకొని దానికి మూలతత్వం ఏంది, వాస్తవమైనటువంటి సత్యం ఏమిటి అని శోధన చేసి ఆ సత్యాన్ని పట్టుకునేదే సాంఖ్యం కదా. ఏ విధంగా చూడండి, ఇప్పుడు ఎదురుగా ఒక కుండ ఉన్నదనుకోండి, మట్టి కుండ. ఈ కుండ యొక్క మూలతత్వం ఏంది, ఆ కుండ యొక్క తాత్విక అవస్థ ఏమిటి, సత్యం ఏమున్నది, విచారం చేయండి. ఇప్పుడు ఆ కుండ దేంతో తయారు చేస్తారు, మట్టితో తయారు చేస్తారు, అంతే కదా. ఈ మట్టి అంటే ఈ పృథ్వీలోనిదే ఒక అంశం కదా, ఈ పృథ్వీలోనే ఒక అంశము. ఆ జిగట మట్టి, బంక మట్టిని తీసుకొని ఆ కుండ తయారు చేస్తారు. అంటే ఆ మట్టి అనేది పృథ్వీ అంశం కదా. పృథ్వీలో కించిత్ ఇంత మట్టి తీసుకుంటాడు, కుండ తయారు చేస్తాడు. మరి ఆ మట్టి పృథ్వీ యొక్క అంశం కాబట్టి పృథివీకి కారణం ఎవరు అని విచారం చేయండి కదా. పృథివీ ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, ఈ భూమి ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది. మన తాతనైతే ఉత్పన్నం చేయలే, మన ముత్తాత మన తాతనైతే ఉత్పన్నం చేయలే కదా. మరి దీనికి కారణం ఎవరు అంటే జలము నుంచి ఉత్పన్నమైంది కదా. ఈ పృథ్వీకి కారణము జలం. ఆ జలానికి కారణం ఎవరు, అగ్ని. అగ్నికి కారణం ఎవరు, వాయువు. వాయువుకి కారణం ఎవరు, ఆకాశము. ఆకాశం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూత శాస్త్రం చెప్తుంది కదా. ఈ ఆకాశము పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది అన్నప్పుడు ఈ మొత్తం ప్రపంచానికి అంతటికీ పంచభూతాల యొక్క కార్యమైనటువంటి ఘటపటాదులు, ఈ దేహాదులు, వీటన్నిటికీ మూల కారణం ఎవరైనరు చెప్పండి కదా. మూల కారణం ఎవరు, పరమాత్మ. అది తత్వం, అది శోధన. ఇట్లా మీరు ఏ వస్తువుని తీసుకున్నా కానీ చివరికి మూలతత్వం ఒకే ఒక పరమాత్మ అని తేలుతుందన్నమాట. ఆ పరమాత్మను తెలుసుకొని ఆ నిశ్చయంలో ఉండుట, ఇది సాంఖ్యయోగం అంటారు. చూసారా, ఈ జగత్తంతా కూడా మూల ప్రకృతి. పరమాత్మ ఏం చేశాడు, మూల ప్రకృతి అంటే మాయను తీసుకొని జగత్తంతా నిర్మాణం చేశాడు. మాయను తీసుకోకుండా జగత్ నిర్మాణం అనేది పరమాత్మ చేత అయ్యే పని కాదు కదా. ఒక పురుషుడు సంతానం
పొందాలి అని అనుకున్నాడు అనుకోండి. ఒక పురుషుడు సంతానం పొందాలనుకుంటే పురుషునికే పిల్లలు పుడతారా? అట్లా ఉందా ఎక్కడన్నా లోకంలో? లేదు కదా. మరి ఏం చేయాలి? మాయను ఆశ్రయించాలి, ప్రకృతిని ఆశ్రయించాలి. ఎవరు? మీ అందరికీ అనుభవం ఉంది, చెప్తలేరే కదా. ఒక పురుషునికి సంతానం కావాలి, సంతానాన్ని పొందాలని ఇచ్చ కలిగింది. ఆ పురుషునికే సంతానం కలుగుతుందా? కలగదు కదా. మరి ఏం చేయాలి అతడు? అమ్మగారిని ఆశ్రయించాలనా లేదా? వివాహం చేసుకోవాలనా లేదా? ఆమె ప్రకృతి కదా. ఆ ప్రకృతిని ఆశ్రయిస్తే అప్పుడు అతనికి సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. అట్లా శుద్ధ బ్రహ్మము ఈ జగత్తును ఉత్పన్నం చేయలేడు. అతనిలో ఏ కార్యం కాదు. ఎప్పుడైతే ఈ ప్రకృతిని మాయను ఆశ్రయిస్తాడో ఆ ప్రకృతిని ఆశ్రయించి ఇక తద్వారా ఈ జగత్ రచన అంతా చేస్తాడనమాట. అందుకని మూల ప్రకృతి మాయ కదా. ఆ మాయకు కూడా అధిష్టానము పరబ్రహ్మ, అది మూలతత్వం. చూసిందా? ఈ విధంగా సాంఖ్యులు శోధన చేసి పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఆ పరమాత్మ యొక్క ఏదైతే ఆనందం ఉన్నదో, బ్రహ్మానందం ఉన్నదో దాన్ని అనుభవిస్తూ ఉంటారన్నమాట. మనం కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఒకవేళ మనకు సుఖమే కనుక లేదనుకో, ఆనందమే లేదనుకో ప్రపంచంలో, మనం బ్రతకలేమండి కదా. ఏదో ఒక ఆనందం కలుగుతుందనే బ్రతకగలుగుతున్నాం. ఎవరికైనా మొత్తము 4 దిక్కుల నుంచి అన్నీ ఇక్కట్లే వచ్చినాయి అనుకో, ఎక్కడ కూడా అతనికి సుఖం ప్రతీతి అయ్యేటువంటి లేశ మాత్రం కూడా ఆశ లేదనుకో, ఇక వాడు అనుకుంటాడు, ఇక నేను ఎందుకు బతికి కదా, ప్రపంచంలో నాకు సుఖమే లేదు, ఇక ఎందుకు బ్రతికి అని ఏం చేస్తాడు వాడు? వద్దులే చెప్పొద్దు, మళ్ళీ మెరుగిట చేశారు అట్లా కదా. సుఖం లేకపోతే బ్రతకలేడు కదా. ఏదో ఒక రకంగా సుఖం కొడుకుల ద్వారానో, మనుమల ద్వారానో, భార్య ద్వారానో, ధనం ద్వారానో, ఆస్తిపాస్తుల ద్వారానో ఏదో ఒక రకంగా వాడు సుఖాన్ని అనుభవిస్తాడు కాబట్టే జీవించగలుగుతాడు. వానికి సుఖం లేశం మాత్రం దొరకలేదనుకో వాడు బ్రతకలేడు. తెలిసిందా? అయితే ఏనకైనా ప్రకారాన ఏదో ప్రకారంగా మనం సుఖాలను అనుభవిస్తున్నాం లోకంలో. కానీ ఈ సుఖాలు ఎలాంటి అంటే శాశ్వతమైనటువంటి సుఖాలు కావండి. ఎలాంటి సుఖాలు? ఇట్లా వచ్చి అట్లా పోయేటువంటి సుఖాలు అంతే. ఎప్పటికి ఉంటాయి ఆ సుఖాలు? ఇప్పుడు మీరందరూ కూడా అనుభవజ్ఞులే ఉన్నారు లోకంలో, మాకంటే అనుభవం మీకే ఎక్కువ ఉంది. మీకు కూడా సుఖాలు వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ ఉంటాయా చెప్పండి? ఎప్పుడు ఉంటాయా? పోతాయి, కొంతకాలానికి పోతాయి. ఇది ప్రకృతి యొక్క ధర్మం. దుఃఖం వచ్చిందనుకో అది కూడా ఎప్పుడు ఉంటుందా? అది ఉండదు. ఇట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ. అంటే ఈ సుఖం అనేది శాశ్వతమైన సుఖం కాదు కదా. ఇప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడు అన్ని విషయాలను అనుభవించగలుగుతాడు, యోగ్యత ఉంది కాబట్టి. మరి అదే ముసలితనం వచ్చిన తర్వాత ముసలితనం రాదంటారా మీకు? వచ్చిన వాళ్ళు అయితే ఉండనే ఉన్నారు కదా, మోకాల మీద నడిచేటోళ్ళు. రానోళ్ళు ఉన్నారు. మరి రానోళ్ళకి ముసలితనం రాదా? వస్తుందా లేదా? అప్పుడు సుఖమా దుఃఖమా? కాళ్ళు తడబడుతూ ఉంటాయి, కళ్ళు కనపడాయి, చెవులు వినపడాయి, నోటి వెంట జొల్లు గారుతూ ఉంటుంది. కొందరికైతే అప్రయత్నంగానే తలకాయ ఊగుతుంది కదా. దానికి ప్రయత్నమే చేయరు వాళ్ళు. తల ఊపాలని ప్రయత్నం చేస్తారా? వాళ్ళు చేయరు. చేయకుండానే అప్రయత్నంగానే ఇట్లా ఊగుతుంది. ఎందుకు? ఇంద్రియాలు పట్టుత్వం తప్పిపోయినాయి, ఏమీ చేయలేరు. ఇప్పుడు ఆ ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో నువ్వు డబ్బులు సంపాదించినంతసేపు కొడుకులు, భార్య అందరూ కూడా నిన్ను ప్రేమించారు.
ఆ డబ్బులు సంపాదించేది ఆపేసినావు, ముసలోడవి అయిపోయినావు, ఏం పని చేయలేకుండా అయిపోయినావు. ఉల్టా అతనికే రోగాలకు నొప్పులకు వాళ్ళే డబ్బులు పెట్టవలసి వస్తుంది. అప్పుడు నిన్ను ప్రేమిస్తారా వాళ్ళు? నిజంగా చెప్పుకుంటారు, అబద్ధం ఆడొద్దు. పూర్వం నువ్వు డబ్బులు సంపాదించినప్పుడు ఎట్లా ప్రేమించినారో ఇప్పుడు అట్లా ప్రేమిస్తారా? ప్రేమించారు. ఇప్పుడు సుఖమా దుఃఖమా చెప్పండి? దుఃఖమే కదా. మరి ప్రపంచంలో కలిగేటువంటి సుఖాలు శాశ్వతమైన అంటారా? కాదు, క్షణిక సుఖాలు అంతే కదా. కానీ పరమాత్మ సుఖమో అది ఎప్పుడు తరగని సుఖం అన్నమాట. దుఃఖ లేశ సంబంధం కూడా లేనటువంటి, దుఃఖ మిశ్రితం కానటువంటి సుఖం. చూసారా? మరి మీకు ప్యూర్ సుఖం కావాలన్నా నకిలీ సుఖం కావాలన్నా మీకు ఏది కావాలి చెప్పండి? ప్యూర్ ఎక్దమ్ కదా. ఏ సుఖం కావాలి? ప్యూర్ కావాలి అంతే కదా. మరి ప్యూర్ కావాలని అడుగుతావు, ఈ విషయాల్లో పోతావు, ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మంచి దుఃఖ లేశ సంబంధం లేనటువంటి సుఖం కావాలంటావు, విషయాల్లో పోతావు. దుఃఖ మిశ్రిత సుఖాలు అవన్నీ కూడా దుఃఖంతో కూడుకున్నటువంటి సుఖాలు. మరి వాటిని ఎందుకు పోతున్నావు? మరి ఆ దుఃఖ లేశ సంబంధం లేనటువంటి ప్యూర్ ఒరిజినల్ సుఖం నీలోనే ఉంది. నువ్వు ఎక్కడ వెతకాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు కాశీకో, బద్రీనాథ్కో, కేదార్నాథ్కో, లేదా వెంకటాచలం, తిరుపతి ఎక్కడ పోనక్కర్లేదు, నీలోనే ఉంది. రోజు మీరు అనుభవిస్తున్నారు కూడా. అనుభవిస్తున్నారా లేదా? ఎక్కడ ఎప్పుడు అనుభవించారు చెప్పరు? తలకాయలు ఊపినారు కదా ఇప్పుడు. అంటే నువ్వు అడుగుతున్నావని మేము తలకాయ ఊపినాము అంతే కదా. కానీ ఎక్కడంటే చెప్తలేరు. నేను చెప్తా వినండి. మీరు ప్రతిరోజు కూడా పనిపాటలన్నీ తీర్చుకొని రాత్రికి భోజనం చేసి పడుకుంటారు కదా. భోజనం చేసి పడుకుంటారు కదా. పడుకున్న తర్వాత మీరు అలసిపోయి వచ్చారు కాబట్టి, పని చేసి వచ్చారు కాబట్టి పడుకుంటూనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు కదా. లేచిన తర్వాత అంటారా లేదా, నేను హాయిగా నిద్రించాను, ఒక మొద్దులాగా పడుకున్నాను అయ్యా, నాకు ఏమీ తెలియలేదు, హాయిగా పండుకున్నాను అంట. హాయి అంటే ఏంది? హాయి అనే శబ్దానికి అర్థమైంది సుఖమే కదా. ఆ సుఖం ఎక్కడ దొరికింది మీకు? నిద్రలో, అంతే కదా. మరి నిద్రలో మీకు లభించినటువంటి సుఖము మీరు కష్టం చేస్తే వచ్చిందా? అది దానికి పైసలు ఇస్తే వచ్చిందా? డబ్బులు పెట్టి తెచ్చుకున్నారా ఆ సుఖము? ఏమైనా ప్రయత్నం చేసినారా ఆ సుఖము? అక్కడ ఏమైనా దుఃఖం ఉన్నదా? దుఃఖ సంబంధం లేనటువంటి, దుఃఖం లేశ మాత్రం కూడా లేనటువంటి సుఖం అది, ప్యూర్ సుఖం అది. ఆ సుషుప్తిలోగా మనకు కలిగేటువంటి సుఖము. అయితే ఈ సుఖము నాదే అనేటువంటి జ్ఞానం లేదు అక్కడ మనకు. అది మన సుఖమే, స్వరూప సుఖమే, ఒరిజినల్ శుద్ధ సుఖము. అయినా కానీ ఈ సుఖము నాదే అనేటువంటి జ్ఞానం లేదు. ఆవృత సుఖం అంటారు దానికి. కానీ అట్లాంటి సుఖాన్ని మన జాగ్రత్త అవస్థలోనే అనుభవించాలి. అది మహాత్ములే అనుభవించగలుగుతారు, మనలాంటి వాళ్ళు కాదు. ఎందుకు? నువ్వు సుషుప్తిలో ఆ శుద్ధమైనటువంటి ఒరిజినల్ సుఖాన్ని అనుభవించావో అప్పుడు నువ్వు ఏమన్నా విషయాలు నిద్రలోకి తీసుకెళ్ళావా? పంచభక్ష పరమాణాలు తీసుకెళ్ళావా? లడ్లు వగైరా తీసుకెళ్ళావా ఆ నిద్రలోకి? లేదు కదా. అంటే అన్నీ వదిలిపెట్టిపోయావు. చివరికి నీ శరీరాన్ని కూడా వదిలిపెట్టావు అక్కడ. నీ శరీరం యొక్క స్ఫురణ అయినా ఉందా? ఆ గాఢ నిద్రలో నాకు ఒక శరీరం ఉందా అనే జ్ఞానం ఉందా నీకు? లేదు కదా. అంటే అన్నిటినీ వదిలిపెట్టిపోయావు. ఎందుకు? వాడు సుఖం ఉందని. ఇప్పుడు చిన్నపిల్లవాడికి లడ్లు కావాలని మారం చేశాడు, ఆట వస్తువులు కావాలని మారం చేశాడు, అన్నీ ఇచ్చినావు నువ్వు. ఇచ్చినప్పుడు లడ్లు తినుకుంటూ ఆట వస్తువులతో ఆడుకుంటూ 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 అలసిపోయాడు. అమ్మ దగ్గరికి వచ్చారు, ఒడిలో పడుకున్నాడు. ఆ ఆట వస్తువులు చేతుల్లోనే ఉన్నాయి, లడ్డు ఒక చేతుల్లోనే ఉంది. వాడు అమ్మ ఒడిలో పడుకొని విడిచిపెడతాడా లేదా?
ఆ? ఆ. ఎందుకు ఇడిచిపెట్టిండు? వానికి నిజంగా అందులో సుఖం ఉంటే పట్టుకొని నిద్రపోవాలి కదా. నిద్రలో కూడా పట్టుకోవాలి కదా. ఎందుకు విడిచిపెట్టాడు? పట్టుకుంటే సుఖం లేదు, విడిచిపెడితేనే సుఖం. ఈ స్వామి ఎక్కడికో తీసుకెళ్తాడు మమ్మల్ని మెల్లగా అనుకోకూర్రి కదా. విడిచిపెడితేనే సుఖం, పట్టుకుంటే సుఖం లేదు కదా. వాడు అన్నీ విడిచిపెట్టి అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోతాడా లేదా? అంటే విడిచిపెడితే సుఖాన్ని అనుభవించండా, పట్టుకుంటే సుఖాన్ని అనుభవి. వాడు ఇంతవరకు మెలకతో ఉన్నప్పుడు అన్నీ పట్టుకొని ఆడుకున్నాడు బాగా. మరి అక్కడ కూడా సుఖాన్ని అనుభవించాడు, కానీ అది ఉచ్చమైన సుఖం కాదు, శ్రేష్టమైన సుఖం కాదు, దుఃఖమిశ్రితమైనటువంటి సుఖము, క్షణిక సుఖము. కానీ అన్ని వదిలితే స్వచ్ఛమైన సుఖాన్ని అనుభవించగలిగినాడు. మనకు కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి, చూడడానికి టీవీలు ఉన్నాయి, వినడానికి మంచి శ్రావ్యమైన పాటలు ఉన్నాయి, తినడానికి పంచపక్వ పరమాన్నం ఉన్నది కదా, పడుకోవడానికి మంచి మెత్తని మెరుపులు ఉన్నాయి. అవి పరుపులు ఉన్నాయి కదా. మెరుపులే కదా, ఇట్లా మెరుపు తీగలాగా ఇట్లా ఉంటాయి, పోతే ఏం శాశ్వతమా? అందుకే మెరుపు అన్నా నేను. ఇవన్నీ ఉన్నాయి. మరి అనుభవించుకుంటూనే ఉండండి, నిద్రపోకండి. మీరు నిద్ర ఎందుకు పోతారు చెప్పండి? అన్నీ ఉన్నాయి, మీకు మంచి ఆయుష్ అన్నీ ఉన్నాయి, అనుభవించుకుంటూ ఉండండి. అందులోనే సుఖం ఉంటేదే. సుఖం ఉన్నదాన్ని మీరు తెచ్చుకున్నారు కదా, అన్ని టీవీలు తెచ్చుకున్నారు, పరుపులు తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? సుఖం ఉన్నదనే కదా. మరి సుఖం ఉంటే వాటిని అనుభవిస్తూ ఉండండి, నిద్రపోకండి. మీరు నిద్రపోయేది లేదు, అనుభవించండి. మీరేమంటారు? నిద్రపోతామంటారా, నిద్రపోమని అంటారా? మీరే చెప్పాలి. నిద్రపోతామంటారా? మరి అవన్నీ ఎందుకు తెచ్చుకున్నారు? వాటికి సుఖం అంటే అవి అనుభవించండి కదా. అన్నిటిని వదిలిపెట్టి నిద్రపోతున్నారు ఎందుకు అంటే, పట్టుకుంటే సుఖం లేదు, వదిలితేనే సుఖం ఉన్నది. చూసారా? అది ఎటువంటి సుఖము? ఒరిజినల్. ఇదైతే నకిలీ, అంతే, డూప్లికేట్. ఈ విషయాల సుఖం. అటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖాన్ని జాగ్రత్త అవస్థలో అనుభవించాలి. అది అనుభవించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పిల్లవాడు విడిచిపెట్టినట్టు మనం విడిచిపెడితేనే జాగ్రత్త అవస్థలో ఆ సుఖాన్ని అనుభవించగలుగుతాము. అది సన్యాసులు, మహాత్ములు అనుభవించగలుగుతున్నారు. వాళ్ళు ఎందుకు అనుభవించగలుగుతున్నారు చెప్పండి? ఇప్పుడు మీరే చెప్పాలి. ఇప్పుడు నేను దృష్టాంతం చెప్పినా కదా, చిన్నపిల్లవాడి దృష్టాంతం కదా. ఇప్పుడు ఈ సన్యాసి అనుభవిస్తున్నాడు, ఈ మహాత్ముడు అనుభవిస్తున్నాడు. ఆ సుఖాన్ని ఎందుకు అనుభవించగలుగుతున్నాడు చెప్పండి? విడిచిపెట్టాడు కాబట్టి. అంటే మీరు మెల్లగా తీసుకొచ్చారు దగ్గరికి మీరు కదా. అంటే మీరు కూడా సన్యాసం తీసుకోండి అని చెప్పినట్లు అయింది కదా. మీరు కూడా సన్యాసం తీసుకోండి అని చెప్పినట్లు అయింది కదా, చెప్పకుండానే చెప్పినట్లు అయింది. మరి ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటున్నారో చెప్పరు, మీ విచారాలు చెప్పండి. సన్యాసం తీసుకుంటారా లేదా చెప్పండి కదా. అయితే గీతాశాస్త్రం అట్లా చెప్పలేదండి. అందరూ సన్యాసమే తీసుకోండి, మీకు ఆ బ్రహ్మానందం కలుగుతుంది అని గీతాశాస్త్రం అట్లా చెప్పలే. అన్నీ వదులుకోండి, సన్యాసం తీసుకోండి, లేదా విడాకులు తీసుకోండి అని చెప్పలే కదా. అదే చెప్తుందండి మన గీతాశాస్త్రం, కర్మయోగం అదే చెప్తుంది. మీరు ఏ స్థాయిలో ఉన్నారో అక్కడే ఉండండి. గృహస్థాశ్రమంలో ఉన్నారు కదా మీరు, అక్కడే ఉండండి, సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయండి అని అంటే, మీ ఏవైతే నాది నావి అనేటువంటి ఏ భావన ఉంది కదా, ఇది నాది, ఇది నాది, వీరు మావారు, వీరు మా బంధువులు, ఇతడు నా పుత్రుడు, ఇతడు నా తండ్రి, ఈమె నా భార్య, ఇతడు నా భర్త అనేటువంటి నాది నాది అనేటువంటి భావన ఉంది కదా, ఆ
ఆ భావనను తీసేయాలి, బస్ అంతే, ముక్తులైపోతారన్న. అదే వదులుకోవడం అంటే ఏం లేదు ఇక్కడ. వస్తువును వదులుకోమని తాత్పర్యం కాదు. వస్తువులు ఉండని, అవి మనకేం చేసినాయి, మనకేం అన్యాయం చేసినాయి, అవి ఏం పాపం చేసినాయి అవి వస్తువులు, వాటిని వదులుకోమని చెప్పలే. ఆ వస్తువుల యందు ఏదైతే మీకు అహంకార మమకారాలు ఉన్నాయి కదా, అవి వదులుకోండి బస్. త్యజధర్మమ ధర్మంచ ఈయన త్యక్త తం త్యజ అని ఈ విధంగా శాస్త్రం చెప్పింది. చూడు, నువ్వు ఏదైతే అన్నీ వదులుకున్నా అంటున్నావో, ఆ వదులుకున్నా అనేటువంటి ఒక అభిమానం ఉంది కదా నీలో. నేను ఇది వదిలిపెట్టినా, నేను ఇది వదిలిపెట్టినా, నేను ఇది వదిలిపెట్టినా అనే అభిమానం ఉంది కదా, ఆ అభిమానాన్ని కూడా త్యాగం చేయి, అది బంద్ చేయి. యోగ వాసిష్టంలో ఒక కథ వస్తుందండి. శిఖిధ్వజ చూడాలుడు అని ఇద్దరు భార్యాభర్తలు. శిఖిధ్వజుడు మరియు చూడాల భార్య, వాళ్ళు రాజులు, చక్రవర్తులు. అయితే చూడాల భార్య కూడా చక్కటి మంచి జ్ఞాని మరియు యోగి కూడా. అయితే ఆమె పర్ఫెక్ట్ అన్నమాట. భార్య ఎక్దం పర్ఫెక్ట్, దృఢ అపరోక్ష జ్ఞానం కలిగింది, మంచి యోగిని కూడా. ఆమెకు ఏ సందేహం లేదు. ఆమె నిత్యంగా ప్రతిరోజు కూడా బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది ఆ గృహస్థాశ్రమంలో ఉండి కూడా. కానీ శిఖిధ్వజునికి ఇంకా పక్వం కాలే, జ్ఞానం దృఢం కాలే. అయితే అతనికి ఆలోచన వచ్చిందంటే, ఈ గృహస్థాశ్రమంలో ఉంటే పెద్ద చీకాకు కదా, పెద్ద అలజడి, జంజాట, విక్షేపం. ఎందుకంటే మొదలే రాజు కదా, చిన్న కుటుంబాన్ని మనము పోషించాలి, దాన్ని నిర్వహించాలంటేనే మనకు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో దుఃఖాలు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కదా. ఇక అతడైతే రాజ్య పరిపాలన చేసేటువంటి చక్రవర్తి, అతనికి ఎన్ని సమస్యలు ఉంటాయి. అందుకని ఈ విక్షిప్తమైనటువంటి ఈ గృహస్థాశ్రమంలో ఉంటే నాకు సాధన కాదు అనుకున్నాడు. అనుకొని ఒకనాడు చెప్పా చేయక అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు. భార్య కూడా చెప్పలే, మంత్రికి చెప్పలే, ఎవ్వరికి తెలియదు. మారువేషం వేసుకున్నాడు, ఎవ్వరికి తెలియకుండా వెళ్ళిపోయాడు. పెద్ద అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయి చిన్న కుటీరం, ఒక గుడిసె ఏర్పరచుకున్నాడు. అక్కడ సాధన చేసుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడు రాజు కనిపడతలేడు, మాయమైపోయాడు. ఎక్కడ పోయిండు రాజు? మీకు చెప్పిండా? ఎక్కడ పోయిండు? మీకు చెప్పిండా? మీకు చెప్పిండా? ఎవరిని అడిగినా కానీ నాకు అసలు కలవనే లేదు రాజు, నాకు చెప్పనే లేదు, ఎక్కడ పోయిండో ఏమో తెలియదు అని అందరూ అన్నారు. భార్య కూడా చెప్పలే, మంత్రి కూడా చెప్పలే. అప్పుడు అందరు కూడా పరేషాన్ కదా, అందరు చీకాకుగా అయిపోయినారు, కలవరపడుతున్నారు. రాజు ఎక్కడ పోయిండు? ఎందుకంటే రాజ్యానికి పరిపాలకుడు కదా, రాజు లేని రాజ్యం ఎట్లా ఉంటుంది? రాజు కావాలి కదా, మరి ఎక్కడ పోయాడు అని అందరూ శోధన ప్రారంభం చేశారు. మంత్రులు, మరి ఇంకా గూఢాచారులు మొదలైనటువంటి వాళ్ళు శోధన ప్రారంభం చేస్తే ఎక్కడా కనిపించడం. పెద్ద ఘన దట్ట అడవిలోకి పోయినాడు, అరణ్యంలోకి పోయినాడు. అతడు సాధన చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు భార్య చూడాల, ఆమె యోగిని ఉంది, జ్ఞాని ఉంది, మరి యోగిని కూడా ఉంది. కాబట్టి ఆమె అంతర్ముఖమై యోగ బలం చేత చూసింది. చూసేసరికి ఆయన స్థానం కనపడింది. అదే ఇప్పుడు శాటిలైట్ల నుంచి కూడా చూస్తుంటారు కదా, వాడు లాదెన్ గాడి ఆడుండేది కనిపెట్టినారు కదా, అట్లా శాటిలైట్స్ నుంచి చూస్తుంటారు ఇప్పుడు కదా. ఎక్కడ వాడు ఆటంకవాది, ఎక్కడ ఏ ఇంట్లో దాక్కొని ఉన్నాడు వాడిని దొరకబట్టి వాడిని అది చేస్తుంటారు, దొరుకుతుంటారు కదా. ఇప్పుడైతే శాటిలైట్లు ఉన్నాయి, కానీ అప్పుడెక్కడి శాటిలైట్లు కదా. అప్పుడు యోగ బలంతో చూసింది ఆమె. చూసేసరికి పలానా అరణ్యంలో పలానా చోటున ఆయన కుటీరం వేసుకొని అక్కడ సాధన చేస్తున్నాడు అని ఆమె తెలిసింది. తెలిసిన తర్వాత ఇప్పుడు ఎట్లా, మరి రాజుని తీసుకురావాలి కదా, రాజ్యానికి రాజు కావాలి కదా అని ఆమె యోగిని కాబట్టి ఆమె ఆకాశ మార్గం గుండా పోయింది. ఆ శిఖిధ్వజుడు ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో
ఆ స్థలానికి వెళ్ళింది. మారువేషంతోనే వెళ్ళింది, భార్య రూపంలో వెళ్ళలే. ఎందుకంటే యోగి ఉన్నది కాబట్టి, యోగులకు అనేక శరీరాన్ని ధారణ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది, ఆకాశ గమనం ఉంటుంది, నీళ్ళ మీద నడిచేటువంటి సామర్థ్యం ఉంటుంది, నీళ్లను స్తంభించి నీటిలో కూడా ఉండేటువంటి సాధనలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనేక సాధనాలు సిద్ధులు ఉంటాయి వాళ్ళు. అయితే ఆమె ఆకాశ మార్గం గుండా మారువేషంతో ఆయనే ఎక్కడికి తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి వెళ్ళిందండి. ఒక పురుష రూపాన్ని ధారణ చేసుకొని వెళ్ళింది. స్త్రీ ఉండి కూడా పురుష రూపాన్ని ధారణ చేసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ శకిధ్వజం దగ్గరికి వెళ్ళి, ఏదో సాధన చేసుకుంటున్నాడు, తపస్వి కదా అని చెప్పి మర్యాదానుసారంగా నమస్కారం అండి అని ఏ విధంగా నమస్కారం. ఇంత అడవి లోపల మీరు సాధన చేసుకుంటున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు, మీరు ఎందుకు సాధన చేసుకుంటున్నారు అని ఈమె అడిగింది. అడిగితే మాది ఇట్లా పలానా దేశము, నా పేరు శకిధ్వజుడు, నేను రాజును ఉండింటి, నాకు ఆత్మజ్ఞానం పొందాలనేటువంటి జిజ్ఞాస కలిగింది కాబట్టి ఆ గృహస్థాశ్రమంలో ఆ రాచ వ్యవహారాల్లో నేను సాధన చేయలేనని నిశ్చయించుకొని ఏకాంతమైతే బాగుంటుంది అని తలంచి నేను ఇక్కడికి వచ్చి సాధన చేసుకుంటున్నాను, తపస్సు చేసుకుంటున్నాను అని అంటే, దేనికోసం చేస్తున్నారు అంటే భగవత్ ప్రాప్తి కోసము, భగవత్ సాక్షాత్కారం కోసము నేను తపస్సు చేస్తున్నా అంటాడు. అయితే శాస్త్రం చెప్పింది, నా ధనేన నా ప్రజయ నా కర్మణ త్యాగేనేకేన అమృతత్వ మానుషు అని శాస్త్రం చెప్తుంది. ధనము చేత మోక్షం దొరికేది కాదు, కర్మల చేత మోక్షం దొరికేది కాదు, సంతానం చేత మోక్షం దొరికేది కాదు, త్యాగం చేస్తేనే మోక్షము అని శాస్త్రం చెప్పింది. ఈ శాస్త్రవచనం మీకు తెలుసా అని ఆమె భర్తను అడిగింది శకిధ్వజుడు. తెలుసు అన్నాడు. త్యాగం చేస్తేనే మోక్షం కదా, మరి మీరు ఏం త్యాగం చేశారు అని అడిగింది ఆమె. అంటే రాజ్యం త్యాగం చేసి వచ్చినా అన్నది. రాజ్యాన్ని త్యాగం చేసి వచ్చాడా లేదా? రాజ్యాన్ని మొత్తం త్యాగం చేసిన, నా భార్యను త్యాగం చేసిన, నా మంత్రులు సామంత్రులు నా పరివారం అంతా త్యాగం చేసి వచ్చినా అన్నాడు. చాలా బాగుంది, మంచి త్యాగ పురుషులే మీరు, చాలా సంతోషము. ఈ కుటీరం ఎవరిది అని అడిగింది. అంటే నాది. మరి నువ్వు ఏం త్యాగం చేసినావు? నాది అనేది త్యాగం చేసినావు, రాజ్యం త్యాగం చేసినా అంటున్నావు. ఈ గుడిసే, కమ్మల గుడిసే, ఇది ఎవరిది అంటే నాది అంటే నువ్వు ఏం త్యాగం చేసినావు? నాది అంటున్నావా లేదా? త్యాగం చేసినట్ట? ఇప్పుడు నాది అంటే త్యాగం చేసినట్ట లేదు కదా? అభిమానం ఉన్నదా లేదా ఇప్పుడు? ఓహో అట్లనా, అంటే త్యాగం చేస్తే మోక్షం కదా అని శాస్త్రం చెప్పింది కదా. ఇది నాది అనడం లోపల ఇది త్యాగం కాదు ఇది. అందుకని వెంటనే ఏం చేశాడంటే ఆ గుడిసెకు ఆజ్ఞాటించాడు, ఆ కుటీరానికి నిప్పు పెట్టినాడు. కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఈ దండ కమండలము ఈ ఆసనము ఇవి ఎవరి అంటే నాయి అన్నాడు. మరి ఏం త్యాగం చేసినావు నువ్వు? నాది అనే అభిమానం ఉన్నదా లేదా నీకు? ఏం త్యాగం చేసినావు నువ్వు? ఓహో ఇక్కడ దానికి వచ్చిండ్రా మీరు. తీసిండు, అదే మంటలు వేసాడు అన్నీ. ఆ మంటలు ఆ గుడిసే మండుతుంది కదా, ఆ మంటలు వేసాడు. వేసిన తర్వాత చూడు అన్నీ త్యాగం చేసినాడు. రాజ్యం వదిలిపెట్టిన, ఈ కుటీరం వదిలిపెట్టిన, దండ కమండల ఆసనాలు అన్నీ వదిలిపెట్టి వినాయకుడు ఏముంది అన్నీ త్యాగం చేసినా అన్నాడు. ఈ శరీరం ఎవరిది అని అడిగింది. ఈ శరీరం ఎవరిది? నాది. మరి ఏం త్యాగం చేసినావు చెప్పు? శరీరం నాది అనే అభిమానం నీకుందా లేదా? ఓహో త్యాగం చేస్తేనే మోక్షం కదా, ఈ శరీరాన్ని కూడా త్యాగం చేస్తా అని ఆ మంటల్లో దూకడానికి ప్రయత్నం చేసింది.
మంటలో దూకి శరీరాన్ని కూడా త్యాగం చేస్తా అన్నాడు. ఆగు అన్నదండి. ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత చూడు, సాధన చేస్తే, తపస్సు చేస్తే పరమాత్మ యొక్క ప్రాప్తి అవుతుంది కదా. మరి ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత నువ్వు సాధన ఎలా చేస్తావు? తపస్సు ఎలా చేస్తావు? శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ఉంటేనే సాధన చేయగలుగుతావు. శరీరమే లేకపోతే ఏం సాధన చేస్తావు నువ్వు? మరి నువ్వు సాధన చేయలేవు అంటే నీకు మోక్షం దొరకదు. మరి నీకు మోక్షం కావాలన్నా వద్దా? కావాలి. మరి కావాలంటే శరీరం అవసరమా లేదా? అవసరమే. మరి అవసరం అంటే నాది నాది అని మళ్ళీ మమకారం పెట్టుకొని ఉండవు. మమకారం ఉంటే మోక్షం దొరకదు. శరీరం లేకపోతే మోక్షం దొరకదు. ఇప్పుడు ఏం చేస్తావు చూడు. ఈ శరీరము త్యాగం చేస్తే నువ్వు సాధన చేయలేవు, మోక్షం దొరకదు. శరీరం అట్లే పెట్టుకుంటే ఇది నాది అనే అభిమానం ఉన్నది కాబట్టి అట్లా మోక్షం దొరకదు. ఇది ఎట్లా ఉన్నదంటే ఉభయ పాశ రజ్జుకి న్యాయ అంటారు దీన్ని. అంటే దానికి మరో కథ చెప్పాలి పడుతుంది కదా. కథ లోపల కథ కదా. స్వప్నం లోపల స్వప్నం చూస్తారా లేదా మీరు? స్వప్నం లోపల స్వప్నం లోపల మీరు నిద్రించినట్టు స్వప్నం పడ్డది. ఆ నిద్రించిన తర్వాత మళ్ళీ స్వప్నం పడ్డది. అక్కడ చూస్తారా లేదా? అట్లా పడిందా ఎప్పుడన్నా మీకు? తలకాయ ఊపుతుంది మాట్లాడి కదా. సినిమా లోపల హీరో హీరోయిన్లు సినిమాకి పోతారు, చూసినారు. ఇదైతే అనుభవం ఉన్నది అందరికీ. ఇదైతే అందరికీ అనుభవం ఉందా లేదా? మీరే సినిమాకి పోతున్నారు, చూస్తున్నారు సినిమా. ఆ సినిమా లోపల హీరో హీరోయిన్లు మళ్ళీ సినిమాకి పోతారు. అంటే సినిమా లోపల సినిమా. అట్లా కథ లోపల కథ చెప్పుకున్నాను. ఇప్పుడు ఒక ఆయనకు ఒక 25 పశువులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, గోవులు ఉన్నాయి, ఆవులు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎట్లుందో పరిస్థితి నాకేం తెలియదు, కానీ కొంచెం ఒక 10-15 ఏళ్ళ పూర్వం కూడా వ్యవసాయదారులు గోవులను అన్నిటినీ పొలం దగ్గరనే ఒక కుట్టమా ఏమంటారు దానికి, పశువుల పాక వేసి ఆ పాకలో కట్టేసి వచ్చేవారు. అడవిలోనే, ఆ పొలం దగ్గరనే అడవిలోనే ఆ పశువుల పాక వేసి అక్కడ వాటిని కట్టేసి వచ్చేవారు. అట్లా ఈయన ప్రతిరోజు ఎట్లా చేసి చూడ అట్లే ఆ పశువుల పాకలో వాటిని తోలి వాటిని ఆయా స్థానాల్లో వాటిని కట్టి వచ్చేవారు. ఇంటికి వచ్చినాడు. ఇల్లు దూరం ఉంది, గ్రామం దూరం ఉంది. ఇంటికి వచ్చినాడు. ఒకనాడు ఏమైందంటే తెల్లవారున ఇంటి నుంచి ఆ పొలం దగ్గరికి పోయి ఆ పశువుల పాక కాడికి పోయేసరికి ఒక పెద్ద ఎనుబోతు కనిపించడం లే ఆ పశువుల పాకలో. దున్నపోతు అంటారా, ఎనుబోతు అంటారా? దున్నపోతు. అది మంచిది, పెద్దది, అన్నిట్లో బాస్ అన్నమాట ఆ పశువుల్లో. అది కనిపించడం లే. అట్లా కాదు, మొత్తం పశువులే గాయబ్ అయిపోయినాయి. ఇట్లా చెప్పుకుందాం కదా, మంచిగా ఉంటుంది కథ, రమ్యానికి వస్తుంది. మొత్తం పశువులే గాయబ్, మాయమైపోయినాయి, ఒక్క పశువు కూడా లేదు. అప్పుడు ఎట్లా? నా పశు సంపద అంతా నేను కోల్పోయాను కదా. ఏ దొంగ ఎత్తుకపోయాడు, ఏ దొంగ వాటిని తోలుకపోయాడు అని ఆ పశువుల అడుగులు ఉంటాయి కదండి. పశువులు బయటకు వెళ్ళినప్పుడు పశువుల అడుగులు ఉంటాయి కదా, ఆ అడుగులను చూస్తూ ఆ అడుగుల చిన్నాలను చూసుకుంటూ పోయినాడు. అయితే ఆ దొంగవాడు రాత్రి వాటిని తోలుకొని పోయినాడు. వాటిని తోలుకొని పోతూ ఓ చెరువు కట్ట దగ్గర, ఆ చెరువు కట్టకు మైసమ్మ, పోసమ్మ, ఏదో క్షుద్ర దేవతలు ఉంటారు కదండి. మారమ్మ, మైసమ్మ ఏదో అంటారు కదా. ఆ క్షుద్ర దేవత ఆ చెట్టు ఉంది, ఆ చెరువు కట్ట పైన. ఆ చెట్టు కింద చిన్న గుడి ఉంది కదా. అదే చిన్న ఏదో 4 రాళ్ళు అడ్డం పొడుగు పెట్టినారు. దానికింత సున్నం జాజి పెట్టినరు. అయితే అందులో ఒక రాయి పెట్టినరు. అది మారమ్మ, మైసమ్మ ఏదో అనుకుంటారు, మొక్కుతారు. క్షుద్రదేవత. అయితే క్షుద్రదేవతలకు ఇది కూడా ఇస్తారు కదా క్షుద్రదేవతలకు ఇస్తారు. మీకు తెలుసా?
తెలియదా? కోడి, గొర్రె అవి ఇవి ఇస్తారు కదా. అయితే వాడు దొంగ ఏం చేసిండంటే ఆ క్షుద్రదేవత ఎదురుగానే ఆ మందను తోలుకొని పోతూ వాడు, అమ్మా మారమ్మ, ఏ మైసమ్మ, చూడు నేనైతే దొంగతనం చేసుకొని పోతున్నా ఈ ఆవులను ఈ గేదెలను అన్నిటినీ. నేను ఎవరికి తెలియకుండా నా దొంగతనం బయటపడకుండా నేను భద్రంగా ఉండి ఈ ఆవులను అమ్ముకొని గేదెలను అమ్ముకొని డబ్బును నేను అనుభవించినట్లయితే చూడు, ఇందులో ఉన్నటువంటి ఈ దున్నపోతును నీకు బలిస్తా అన్నాడు వాడు. ఈ దున్నపోతును నీకు బలిస్తా అన్నాడు. వాడు ఆ విధంగా మొక్కుకున్నాడు, ఆవులను తోలుకొని పోయిండు. ఇక ఆ తర్వాత తెల్లవారుజామున ఇతడు వచ్చిండు యజమాని. వచ్చి చూసేసరికి ఆ ఆవుల మంద గేదెలు ఏవి కూడా లేకుండేసరికి ఇక ఎక్కడ పోయాయి అని వెతుక్కుంటూ ఆ ఆవుల యొక్క డెక్కెల ఆ చిన్నాలను చూసుకుంటూ పోయినాడు అనమాట. పోయేసరికి ఆ చిన్నాలు ఆ మారమ్మ ముంగడి నుంచే పోయినాయి. అంటే వాడు అక్కడి నుంచి తీసుకెళ్ళాడు కదా. ఆ మారమ్మ దగ్గర రాగానే ఆ మారమ్మకు మొక్కినాడు వీడు కూడా యజమాని. అమ్మ మారమ్మ, ఓ మైసమ్మ, ఓ దుర్గమ్మ, ఏదో పేరు ఉంటుంది. అమ్మ, నా ఆలమంద నాకు దొరికినట్లయితే అందులో ఉన్నటువంటి ఆ దున్నపోతుని నీకు బలిస్తా అన్నాడు వాడు. వాడు ఏమన్నాడు? దొంగ. వాడు దున్నపోతుని బలిస్తా అని మొక్కిపోయాడు. వీడు వచ్చి ఏమంటాడు? యజమాని, ఆ దున్నపోతుని బలిస్తా. ఇప్పుడు రెండు దిక్కుల నుంచి ఉరి, చావు, ప్రాణ సంకటం ఎవరికి? దున్నపోతుకు వచ్చింది. పాపం, అదేం పాపం చేసింది కదా. ఇది ఉభయ పాశ రాజుకి న్యాయ అంటారు కదా. అట్లా ఇక్కడ చికిద్వజునికి శరీరం త్యాగం చేసినా మోక్షం దొరకదు. శరీరాన్ని అట్లే పెట్టుకొని శరీరాన్ని అభిమానించినా మోక్షం దొరకదు. మరి ఇప్పుడు ఉపాయం ఏమిటి అంటే త్యాగేనైకేన అమృతత్వం మానుషు. త్యాగం చేస్తేనే అమృతత్వం అంటే మోక్షం దొరుకుతుంది. కాబట్టి అయ్యా చికిద్వజ, ఈ శరీరం మీద అభిమానం ఏదైతే ఉందో అది వదులుకో అన్నాడు. శరీరాన్ని వదులమని చెప్పలే. శరీరం మీద ఉన్న అభిమానం, ఇది నాది అంటున్నావు కదా, ఆ నాది అనేటువంటి అభిమానాన్ని వదులుకో అని చెప్పినాడు. త్యజధర్మం అధర్మంచ కదా. ధర్మం వదులుకో, అధర్మం వదులుకో. వదులుకున్న తర్వాత నేను ధర్మాధర్మాలను వదిలిపెట్టినా అనేటువంటి ఏ అభిమానం ఉంది కదా, ఏన త్యజతి తత్యజ అన్నది. నువ్వు దేని ద్వారానైతే వదులుకున్నానని అభిమానించినవో ఆ అభిమానం వదులుకో, అప్పుడే నువ్వు ముక్తుడం అవుతావు. ఇదే చెప్పింది ఉన్నది శాస్త్రం. త్యాగేనైకేన అమృతత్వం మానుషు. వస్తువును త్యాగం చేయమని చెప్పలే ఇక్కడ. వస్తువు పట్ల ఉన్నటువంటి మోహం, వస్తువు పట్ల ఉన్నటువంటి అభిమానం ఏదైతే ఉందో అది వదులుకోమని చెప్పింది. అదే తుకారాం మహారాజు కూడా చెప్పినాడు. అభిమాన్ సాండావా ముక్తి రోకడా, మరాఠీ శబ్దం ఇది. నువ్వు అభిమానాన్ని వదులుకున్నట్లయితే ముక్తి అనేది నెట్ క్యాష్ అంటాడు. ఇది ఉద్దర కాదు మోక్షం అనేది. అభిమానాన్ని వదులుకున్నావో అదే క్షణంలో నువ్వు ముక్తుడు పో అన్నాడు. అందుకని ఇప్పుడు త్యాగం చేస్తే మోక్షమా, పట్టుకుంటే మోక్షమా? విడిచిపెడితే మోక్షమా, పట్టుకుంటే మోక్షమా? చెప్పండి మీరే. ఎవరు సపోర్ట్ చేస్తలేదు కదా. ఇప్పుడే చెప్పాను కదా మీకు, నిర్భయ స్థితి చెప్పినాను కదా. మీకు సన్యాసం తీసుకోమని చెప్పడంలే, భయపడుతున్నారు కదా. సన్యాసం ఏడ తీసుకోమంటామని. సన్యాసం తీసుకుంటేనే మోక్షం అని చెప్పలే శాస్త్రం ఎక్కడ కూడా. మరి శాస్త్రాలన్నీ మీరు అన్ని పరిశోధన చేసి చూడండి. ముక్తులైన వాళ్ళందరూ కూడా సన్యాసులేనా? శాస్త్రాన్ని వెతకండి, పరిశోధన చేయండి. యాజ్ఞవల్కుడు సన్యాస, తర్వాత సన్యాసం తీసుకున్నాడు. కానీ మొదలు అయినాకనే, జీవన్ముక్తుడు అయినాకనే తర్వాత జీవన్ముక్త విలక్షణానందం కోసం వెనకసరి సన్యాసం తీసుకున్నాడు. మరి మొదలు గృహస్థుడే ఉండే, అవునా లేదా? జనక మహారాజు గృహస్థుడా సన్యాస? గృహస్థుడే కదా. రామచంద్రుడు, శ్రీకృష్ణుడు కదా, వశిష్ఠుడు,
వాల్మీకి, వ్యాస మహర్షి వీళ్ళంతెవరు? సన్యాసులా? కాదు కదా. కృష్ణో భోగీషు కష్ట్యాగి రాజానౌ జనక రాఘవౌ వశిష్ఠ కర్మకర్త చ ఏతే జ్ఞానిన సమాహ. కృష్ణుడు భోగి ఉన్నాడు, శుకుడు త్యాగి ఉన్నాడు, రాజు జనక చక్రవర్తి శ్రీరామచంద్రుడు వాళ్ళు రాజులు ఉన్నారు, వశిష్ఠుడు పురోహితుడు ఉన్నాడు కదా. భిన్న భిన్నంగా ఉన్నారు, అందరూ జ్ఞానులే. ఇందులో సన్యాసి ఎవరు చెప్పండి? అందరు గృహస్థులే కదా. మరి వాళ్ళు జ్ఞానులు కాదా? జ్ఞానాన్ని పొందినరా లేదా? పొందినారు. అయితే జ్ఞానిన సమా, వీళ్ళందరూ జ్ఞానంలో సమానులే. వాళ్ళ వాళ్ళ ప్రారంధానుసారంగా భిన్న భిన్నంగా వాళ్ళ వ్యవహారము, వాళ్ళ భోగం వేరు వేరు ఉండొచ్చు, కానీ జ్ఞానంలో మాత్రం అందరూ ఒకటే, సమానమే కదా. జ్ఞానం అనేది ఒకటే. ఇప్పుడు ప్రతివారు నవ్వుతారు కదా, నవ్వుతారా లేదా? మరి ఎప్పుడు నవ్వినరా లేదా? ఇప్పుడే నవ్వుతుండ్రు కదా కదా. అయితే మన భారతీయులే నవ్వుతారు కానీ అమెరికా వాళ్ళు నవ్వరా? ఆస్ట్రేలియా వాళ్ళు నవ్వరా? ఆఫ్రికా వాళ్ళు నవ్వరా? నవ్వుతారు కదా. ఈ నవ్వుల లోపల తేడా ఉందా? నవ్వు లోపల తేడా ఉందా? వాళ్ళు ఒక తిరిగి నవ్వుతారు, వీళ్ళు ఒక తిరిగి నవ్వుతారు, ఉందా? ఒకటి ఉందా? పోనీ ఏడుస్తారు కదా అందరు కూడా, ఆ ఏడుపులో తేడా ఉందా? అని ఏడుస్తారు అంతే. అందరూ ఒక తిరిగినే ఏడుస్తారు, అందులో తేడా లేదు. మరి జ్ఞానంలో ఎందుకు తేడా ఉంటుంది చెప్పండి? మీరు సుషుప్తులో అందరూ సుఖాన్ని అనుభవించినామని చెప్తున్నారు కదా, ఆ సుఖం అందరూ ఒకే తిరిగి అనుభవిస్తారా? వాళ్ళదో రకం సుఖం, వీళ్ళదో రకం సుఖమా? చెప్పండి. ఒకటే. అట్లా జ్ఞానం కూడా ఒకటే, పరమాత్మ కూడా ఒకటే. ఆ పరమాత్మను పొందడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందడానికి త్యాగం చేయాలి. త్యాగేనైకైనా అమృతత్వం మనసు. త్యాగం చేయాలి. త్యాగం చేయాలంటే తాత్పర్యం తెలిసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? అభిమానాన్ని వదులుకోండి. ఈ శరీరము నాది అనే అభిమానం కానీ, ఈ ఇల్లు నాది అని కానీ, ఈ పిల్లలు నా వాళ్ళని కానీ, ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ నావి అనేటువంటి అభిమానాన్ని వదులుకోండి. మరి ఇప్పుడు ఇదొక వస్తువు ఉందనుకోండి, ఇక్కడ ఈ మొబైల్ ఉంది, ఇది నీదా అని ఒకవేళ నన్ను అడిగినారు అనుకో, నాది కాదు అని నేను అన్నాను అనుకో, నాది కాదు అని ఒకవేళ నేను అన్నాను అనుకో, నేను తీసుకుపోతే అంటాడు వాడు. నీది కాదు కదా, నేను తీసుకుపోతా అంటాడు వాడు కదా. మరి అప్పుడు ఈ ఇల్లు నాది కాదని అన్నావు అనుకో, నువ్వు ఇంకోటి వచ్చి ఉంటాడు, వాడు నీది కాదు కదా, రెడీగా ఉంటారు కదా. అట్లా కాదండి తాత్పర్యం. అంటే ఉన్న చోట ఉండండి, ఇది నాది అని అభిమానం ఉండాలి. వ్యావహారిక రీత్యా అభిమానం ఉండాలి, కానీ లోన ఉండొద్దు, మమకారం ఉండొద్దు మనసులో కదా. ఎందుకంటే వ్యవహారిక రీత్యా ఇది నాది కాదు, నేను కాదు అంటే, నీది కాకపోతే నేను తీసుకుపోతా అంటాడు వాడు కదా. అట్లా కాదు, వ్యవహారిక రీత్యా ఉండాలి అభిమానం, ఇది నాది నాది అనే అభిమానం ఉండాలి. కానీ ఆంతర్యంలో అభిమానం, ఆసక్తి, రాగము ఉండొద్దు. అది చెప్పింది ఉన్నది శాస్త్రము, ఈ విధంగా చెప్పింది ఉన్నది. ఈ రహస్యాలు తెలియక వదిలిపెట్టమన్నదని చెప్పి అన్నిటిని వదిలిపెట్టుకొని పోయేదా? అట్లేం లేదు. ఒకవేళ నీకు అంత దృఢ వైరాగ్యం ఉంటే వదిలిపెట్టవచ్చు, ఏం ఆపత్తి లేదు కదా. శుకుడు వెళ్ళిపోయాడా లేదా? నచికేతుడు వెళ్ళిపోయాడా లేదా? బుద్ధ భగవానుడు వెళ్ళిపోయాడా లేదా? పోయిండా లేదా? అంత వైరాగ్యం ఉంటే పోవచ్చు, తప్పు లేదు. కానీ అంత వైరాగ్యం లేకపోతే మీరు మనసు లోపల నుంచి తీసేయండి, నాది అనే అభిమానం తీసేయండి. ఈ విధంగా చేసినట్లయితే త్యాగం చేస్తేనే జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్షం. మరి మీరు ఏమి నిశ్చయం చేసుకుంటారో అది మీ మీదనే వదిలిపెడుతున్నాం, మీకే ఆ చాయిస్. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.